ఈశ్వరుడి వంక చూస్తే ఉపద్రవం వస్తుంది. ఎందుకో తెలుసా అండి, అందరూ అదే పనిలో ఉంటారు. ముందు కాగడా పట్టుకుని ఎడుతుంటాడు, ఈయన వెనక్కి తిరిగి చూస్తూ నడిచేశాడు అనుకోండి. ఇంకో ఆయన ఈశ్వరుణ్ణే చూస్తూ నించుని ఉన్నాడు అనుకోండి, ఆయనకి దృష్టి లేదు, ఎందుకంటే ఆయన ఈశ్వరుణ్ణి చూస్తున్నాడు. ఈయన కాగడా వెళ్ళి ఆయన కంఠానికో ఆయన ముఖానికో తగులుతుంది. అందుకే కాగడా పట్టుకుని ఈశ్వరుడి ముందు వెళ్ళేవాడికి ఎప్పుడు ఏ పరాకు చెప్పాలో తెలుసా అండి, ఎప్పుడూ నువ్వు ఆగకో, వెనక్కి చూడకు. అందుకే ఊరిరిగింపు గురించి తెలుసున్న పెద్దలు ఏం చేస్తారంటే, కాగడా ఎవడు పట్టుకున్నాడో వాడి పక్కన నడుస్తారు. మొన్న సీతారామ కళ్యాణంలో కాగడా పట్టుకుని వచ్చారు ఎవరో, నేను ఆయనతోనే వెళ్ళా. అక్కడ దాకా వచ్చాకే ఉపద్రవం రాబోయింది. నేను వెంటనే అతన్ని పట్టుకు చెప్పాను, నువ్వు ఎప్పుడు వెనక్కి తిరిగి చూడకు. నువ్వెందుకు చూస్తావు? కాగడా పట్టుకోవాలంటే వెనక్కి తిరిగి చూడకు, వెనక్కి తిరిగి చూడాలంటే కాగడా పట్టుకో. నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా చూసావా ఎలా అంటుకునేదో కాగడా? అది వెళ్ళి గబుక్కుని తగలరాని దానికి తగిలితే జ్వాలంటుకుపోతుంది. కాగడా పట్టుకుంటే వెనక్కి చూడకూడదు. కాగడాలోంచి పడుతుంటే ఈ బిందువులు, అదొక పెద్ద ప్రమాదం. కాబట్టి మహర్షి ఎంత గొప్ప ఉపమానాలు తట్టాయో మహానుభావుడికి. అందుకు కదండి కాళిదాసాదులు స్వీకరించారు వాల్మీకి మహర్షిని ఆదర్శంగా. కాబట్టి దీప్తాభ్యామివ దీపాభ్యాం సాక్షిస స్నేహబిందవ. లోపల సీతమ్మ మీద కామం, పైకి తనతో సరిగా మాట్లాడని సీతమ్మ ఏదో ఒక కోతితో మాట్లాడింది, ఇది కోపం. ఈ రెండూ కలిపి ఆజ్యధార, ఆజ్య బిందువు, నీతి బిందువు, అగ్నిహోత్రము కలిసి పడ్డట్టుగా ఆయన కంటి వెంట క్రోధంతో నీటి బిందువులు చుక్కలు పడ్డాయిట. అంత కోపం వచ్చింది ఒక వానరాన్ని పట్టడానికి. అది హనుమ కాబట్టి సరిపోయింది. ఇదే రాముడికి రావణుడికి ఉండే తేడా. ఎంత కోపమును ప్రదర్శించాలో అంత కోపమునకు తగిన శిక్షను రాముడు వాడతాడు. ప్రతి చిన్న విషయానికి విపరీతమైన కోపాన్ని తెచ్చుకోవడం అలవాటైంది అనుకోండి, యుక్తాయుక్త విచక్షణ లేని శిక్ష వేసేస్తారు, లేనిపోని గొడవలు తెచ్చుకుంటారు. ఎక్కడ ఎంత కోపం అవసరమో అంత కోపమే తెచ్చుకోవాలి. అప్పుడే ఆ కోపానికి తగిన శిక్ష మీరు వేయగలుగుతారు. లేకపోతే ఉపద్రవాలు వస్తాయి. చిన్నవాటికి పెద్ద శిక్ష, పెద్దవాటికి చిన్న శిక్ష వేసి కూర్చుంటారు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు 80,000 మంది కింకరుల మూకని పిలిచాడు. మీరు 80,000 మంది వెళ్ళి ఆ వానరాన్ని సంహరించండి అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే చాలా తేలిగ్గా చంపేస్తాడు. అంటే ఆయన కోరిక ఏమిటంటే వెళ్ళగానే వీళ్ళందరూ 80,000 మంది శూలాలు విసిరితే ఉత్తర క్షణం ఆ కోతి కింద పడిపోతుంది. అంటే మనసులో అంత క్రౌర్యం. సీతమ్మ మాట్లాడింది, సీతమ్మతో మాట్లాడాడు. ఇప్పుడు 80,000 మంది కింకరులు వెళ్ళారు. స్వామి ఒక తోరణం ఎక్కి కూర్చుని ఉన్నారు. దీన్ని జయమంత్రం అంటారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతమంది పెద్దలు ఈ జయమంత్రాన్ని ఉపాసన చేసి జీవితంలో ధన్యత పొందారు. ఆయన దాని మీద కూర్చుని చెప్తున్నారు, మీతో నేను మనవి చేశానుగా, ఆత్మదర్శనమైన యోగికి నిర్భయ స్థితి, ఇక భయం ఉండదు. ఇప్పటి వరకు తానెవరో తెలియనివ్వరు. ఇప్పటి వరకు మాత్రం సూర్యే చాస్తం గతే రాత్రో దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్ర సన్ బభువా అద్భుత దర్శన, పిల్లి పిల్లంత వారై ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్కసారి సీతామాత దర్శనం అయిపోతే ఎవరో అడగడం కాదు, తను చెప్తున్నారు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య ఆక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివర్జిత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశ్రాం సర్వరక్షసాం అన్నారు. దీన్నే జయమంత్రం అంటారు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత. రామచంద్రమూర్తి పరాక్రమంతో జయంతో శోభిల్లుతున్నారు. ఆయన సోదరుడైనటువంటి లక్ష్మణమూర్తి కూడా పరాక్రమంతో ప్రకాశిస్తున్నాడు. రామలక్ష్మణుల యొక్క అండదండలు కలిగినటువంటి నా ప్రభువు సుగ్రీవుడు విజయంతో శోభిస్తున్నాడు. నేను దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ, ఎటువంటి కార్యాన్నైనా అవలీలగా చెయ్యగలిగినటువంటి సమర్థత ప్రకాశించినటువంటి రామచంద్రమూర్తి యొక్క కింకరుణ్ణి నేను ఆయన దాసానదాసుణ్ణి. దాసోహం కోసలేంద్రస్య రామస్య ఆక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతత్మజ. నా పేరు హనుమ, నేను వాయుపుత్రుణ్ణి. శత్రు సైన్యములను సంహరించడంలో నాకు నేనే సాటి. కాబట్టి నిహంతా మారుతత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. 1000 మంది రావణాసురులు వచ్చి కూర్చున్నా సరే ఒక పురుగుని చంపినట్టు చంపేస్తాను.
శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ఎలా లంకా పట్టణానికి వచ్చానో అలా వెళ్ళిపోతాను. రాళ్లు పెట్టి కొట్టి చంపేస్తాను, మోచేతులతో కుమ్మి చంపేస్తాను, పాదముల కింద పెట్టి తొక్కి చంపేస్తాను, అరిచేతులతో మర్దించి చంపేస్తాను, గోళ్లతో చీల్చి చంపేస్తాను, నా కోరలతో కురికి చంపేస్తాను. నాకు ఆయుధం అక్కర్లేదు. నేను వచ్చింది అర్దయిత్వా పురీం లంకాం, ఈ లంకా పట్టణాన్ని పీడిస్తాను. నా తల్లి సీతమ్మ దర్శనం కోసం వచ్చాను, అయిపోయింది దర్శనం. మిమ్మల్ని అందరినీ పీడించి ఎలా వచ్చానో అలా 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళిపోతాను. నన్ను పట్టగలిగిన మొనగాడు లంకాపట్టణంలో లేడు. 100 మంది రాక్షసులైనా 1000 మంది రావణులైనా నేను చంపేస్తాను అని ఆ తోరణం మీద కూర్చుని చెప్తున్నారు. ఈ 80,000 మంది కింకరుల మూక వచ్చారు. వచ్చి ఆ చేతిలో ఉన్న బాణాలు అవి ఏవో ఆయన మీద విసరపోయారు. ఆయనది అపారమైన లాఘవ శక్తి. ఆయన అలా ఏం అందేవారు కాదు. లక్ష్యాన్ని తిరుగు లేకుండా కొట్టగలిగిన మొనగాళ్లే హనుమ మీద బాణం వేయడం సాధ్యం కాదు. అంత వేగంగా తప్పుకుంటారు. ఆయన వెంటనే వాటి మధ్యలోంచి తప్పుకుని ఆ తోరణానికి ఉన్నటువంటి ఒక పెద్ద పరిగెని ఊడబెరికి అది పెట్టి కొడితే 80,000 మంది రాక్షసుల మూక కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి నెత్తుటి మాంసపు ముద్దలై పడిపోయి ఆయన మళ్లీ తోరణం ఎక్కి కూర్చుంది. మళ్లీ జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబల రాజా జయితి సుగ్రీవో రాఘవేణాభిపాలిత. ఈ వార్త ఎవరికి ప్రకంపనలు సృష్టించింది? రావణుడికి. పరిగెత్తుకుంటూ రావణుడి దగ్గరికి వెళ్ళారు. 80,000 మంది కింకరుల మూక మడిసిపోయింది. ఇప్పుడు ఆశ్చర్యపోవడం రావణుడి వంతైంది. ఇప్పటి వరకు ఒకళ్ళని ఏడిపించడమే కానీ తాను ఏడవడం తెలియదు, ఒకళ్ళని భయపెట్టడమే కానీ తాను ఆశ్చర్యపోవడం తెలియదు. ఇప్పుడు జీవితంలో మొదటిసారి అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఆ తోరణం మీద కూర్చున్నారు. రావాలిగా, మళ్ళీ అవతల నుంచి శత్రుమూకలు వస్తే కదా సంహారం చేయడం. కానీ ఈ లోపల మంచి పౌరుష పరాక్రమాలతో ఉద్వేగంతో ఉన్నటువంటి హనుమ చైత్య ప్రాసాదాన్ని చూశారు. చూసి ఒక్కసారి ఎగిరి ఆ చైత్య ప్రాసాదం మీద పడ్డారు. సుందరకాండ ప్రారంభంలోనే సీతమ్మ దర్శనంలోనే మహర్షి చెప్తారు కదా, అక్కడి నుంచి చూసినప్పుడు ఆయనకి 1000 స్తంభాల చైత్య ప్రాసాదం కనపడిందని. దాని మీదకి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి కింకరులు దాన్ని కాపలా కాస్తున్నారు. ఆ కాపలా కాస్తున్నటువంటి కింకరులందరూ కూడా హనుమ మీద తిరగబడి ఆయన్ని పట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతో కుమ్మే ప్రయత్నం చేశారు. ఆయన ఒక్కసారి ఆ ప్రాసాదస్య మహాంతస్య స్తంభం హిమపరిష్కృతం ఉత్పాటయిత్వా వేగేన హనుమాన్ పవనాత్మజ తతస్తం భ్రామయామాస శతతారం మహాబలం తత్ర చాగ్ని సమభవ ప్రాసాదస్యాప్యదహ్యత. ఆ 1000 స్తంభాల మంటపానికి ఆధారంగా ఉన్న ప్రధానమైనటువంటి బంగారు స్తంభాన్ని ఊడబెరికారు. ఊడబెరికి దాన్ని గాలిలో గిర్ర 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 తిప్పారు. బంగారు స్తంభం గాలితో ఘర్షణ పొంది అగ్నిహోత్రం పుట్టింది. యజ్ఞం చేసేటప్పుడు ఆరణి మంథనం అని చేస్తారు. అంటే లౌకికాగ్ని అగ్గిపుల్ల గీసి అగ్నిహోత్రంతో యజ్ఞం చేయకూడదు. మీరు రేపు చూస్తారు, పట్టాభిషేకం నాడు ఆరణి మంథనం చేస్తారు. చేసి అగ్నిహోత్రాన్ని పుట్టిస్తారు. ఒక కొయ్యలోకి వేరొక కొయ్య ముక్కని ఉంచి అత్యంత వేగంగా రాపాడిస్తారు. రాపాడిస్తే అందులోంచి రవ్వలు వస్తాయి. దాన్ని దూత్తో పట్టుకుంటారు. పట్టుకుని దాన్ని మెల్లిగా కొబ్బరి పీచులో పెట్టి జ్వాల రగులుస్తారు. రగల్చి దాన్ని తీసుకెళ్లి యజ్ఞంలో స్థాపిస్తారు. స్థాపించి ఆ యాగాగ్నిలోకి హవిస్తులిస్తారు. రేపు పట్టాభిషేకం నాడు చూస్తారు మీరు ఆరణిమంధనం చేయడం. కాబట్టి ఆయన ఆ స్తంభాన్ని పట్టుకుని గిర్ర 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 తిప్పితే ఆ వాయువుతో సంఘర్షణకి అగ్నిహోత్రం పుట్టింది. అగ్నిహోత్రం పుట్టి ఒక్కసారి ఆ చైత్య ప్రాసాదం అంతా అంటుకుంది. అంటుకోవడంలో దానికి తాపడం చేసిన వజ్రాలు, వైఢూర్యాలు, ముత్యాలు, పగడాలు, పెటిళ్ళు మని పేలిపోతున్నాయి. ఆ బంగారు స్తంభాలన్నీ కరిగిపోయి బంగారు నదులు ప్రవహిస్తున్నాయా అన్నట్టుగా బంగారము, వెండి అంతా కరిగి వెళ్ళిపోతుంది. ఇటువంటి స్థితిలో ఆయన చైత్య ప్రాసాదం ఎక్కి చెప్తున్నారు, మాదృశాని సహస్రాని విశిష్టాని మహాత్మనాం బలినాం వానరేంద్రాణం సుగ్రీవస్య మహాత్మన ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాంబో నిషూదన నేయమస్తి పురీం లంకాన యూయం నచరావణ యస్మాదిక్ష్వాకు నాదేన బద్ధం వైరం మహాత్మన అన్నారు. మాదృశాని విశృష్టాని సహస్రాని మహాత్మనాం, నాలాంటి వాళ్ళు కొన్ని 1000 కోట్ల మంది సుగ్రీవుణ్ణి అనుసరించి వస్తున్నారు. ఈ భూమండలం అంతా సీతమ్మ కోసం అన్వేషిస్తున్నారు. 10 ఏనుగులు, 100 ఏనుగులు, 1000 ఏనుగులు, 1,00,000 ఏనుగులు, 1,00,000 ఏనుగులు బలం కలిగినటువంటి వారు, గాలితో సమానమైన వేగమున్నవారు, లంఘన శక్తి కలిగినటువంటి వారు, పర్వత శిఖరములను పడద్రోయగలిగినటువంటి వారు, సముద్రాన్ని తిరగతోడగలిగినటువంటి వారు, అంతటి బలవంతులైనటువంటి వానరులు ఎందరో
నాకన్నా బలవంతులు సుగ్రీవుడి చుట్టూ పరివేష్టించి ఉన్నారు. యస్మాదిక్ష్వాగునాథేన బద్ధం వైరం మహాత్మన, పరమధర్మాత్ముడైన రామచంద్రమూర్తితో మీరు బద్ధవైరాన్ని కల్పించుకున్న కారణం చేత సుగ్రీవుడు ఈ వానరములతో భల్లూకములతో కలిసి ఈ పట్టణాన్ని చేరుకుంటాడు. రామలక్ష్మణులతో కలిసినటువంటి సుగ్రీవుడు సముద్రాన్ని దాటి లంకాపట్టణంలోకి ప్రవేశించి బాణములను విడిచిపెడితే ఈ లంకాపట్టణం అంతా రామచంద్రమూర్తి యొక్క బాణ పరంపరల యందు కాలి ధ్వంసమైపోతుంది. ఈ లంక ఉండదు, మీరుండరు, రావణుడు ఉండడు. యోగి నోటి మాట ఎక్కడికి పోతుందండి? ఆయనన్న మాట సత్యం అవుతుంది, సత్యాన్ని ఆయన అండం కాదు. కాబట్టి నయూయం నచరాక్షస నేయమస్తి పురీం లంక, లంక ఉండదు, మీరుండరు, రావణుడు ఉండడు. ఈ మాట చెప్పారు. విన్నాడు రావణాసురుడు 80,000 మంది కింకరుల మూక మడిచిపోయారు. జంబుమాలి అని ప్రహస్తుడైన ప్రధానమంత్రి, ఆ ప్రధానమంత్రి కుమారుడైనటువంటి జంబుమాలి పెద్ద పెద్ద కోరలతో ఉండేటటువంటి గొప్ప యోధుడు. ఆయన్ని వెళ్ళి యుద్ధం చేయమన్నాడు. ఆ జంబుమాలి వెంటనే ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నవాడిలా గాడిదలు పూంచిన రథం ఎక్కి హనుమ మీద యుద్ధానికి వచ్చారు. ఈలోగా తోరణం మీద కూర్చుని మళ్లీ చెప్తున్నారు జయమంత్రం. అస్త్ర విద్యయతాం రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజైత సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షతాం. మళ్లీ జయమంత్రం చెప్తున్నారు. వచ్చారు జంబుమాలి వచ్చి అర్ధచంద్రాకార బాణములను ఆయన నుదుటికి తగిలేటట్టుగా కొట్టాడు. రక్తం స్రవిస్తోంది హనుమ యొక్క శరీరంలోంచి. చూసి ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి పర్వత సదృశమైనటువంటి తన శరీరంతో కింద పడుతూ తన అరిచేతులతో ఆ గాడిదల్ని కొట్టాడు. ఆ రథానికి కట్టబడినటువంటి గాడిదలన్నీ కింద పడిపోయాయి. ఆ సారథి పడిపోయాడు. తస్య చైవ శిరన్నాస్తి నబాహు నచజానుని నధనుర్ నరథో నాశ్వాహ తత్రా దృశ్యంతి నేశవః. మహర్షి అంటారు తస్య చైవ శిరన్నాస్తి, ఒక్క దెబ్బ కొట్టేటప్పటికి ఇప్పటి వరకు కనపడినటువంటి రథంలో నిలబడిన జంబుమాలి యొక్క తల కనపడలేదు. తస్య చైవ శిరన్నాస్తి నబాహు, భుజములు కనపడలేదు, న జానుని, మోకాళ్ళు కనపడలేదు, న రథ, అక్కడ ఉన్నటువంటి రథం కనపడలేదు, వాటి గాడిదలు కనపడలేదు. అన్నిటికి బదులు ఇంత మాంసపు ముద్ద కొంత ఆ నేలకు అంటుకుపోయి కనపడింది. అరిచేత్తో కొడితే అలా కొడతారు. హనుమ యొక్క శక్తి అంటే, హనుమ యొక్క పరాక్రమం అంటే మహానుభావుడు అలా ఉంటుంది. అందుకు కదండి బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పుటత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆయన్ని తలుచుకున్నంత మాత్రం చేత నిర్భయత్వం వస్తుంది. కాబట్టి ఇప్పుడు జంబుమాలి మడిసిపోయాడు. మళ్ళీ వార్త వెళ్ళింది, అయిపోయింది జంబుమాలి విషయం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా పంపించాలి. ఈసారి రావణాసురుల్లో భయోద్విగ్నత పెరుగుతుంది. ఇప్పుడు ఆ వానరాన్ని చంపడం కాదు, పట్టుకుంటే చాలంటున్నాడు. అంటే మొట్టమొదటిసారి రావణాసురుడి మనసులో ఏ ఆలోచన ప్రారంభమైంది అంటే, తానే వెళ్ళవలసిన పరిస్థితి రాదు కదా, వచ్చినది ఏ వానరం, నిజంగా అది ఒక వానరమేనా, ఒక వానరం మనకంత తేజస్సు ఉంటుందా, అంత పరాక్రమం ఉంటుందా, ఇంతమందిని ఇంత స్వల్పకాలంలో చంపగలదా, ఇంతగా లంఘన శక్తితో ఎగరగలదా. కాబట్టి ఏదో భూతము, ఏ విష్ణు శక్తియో శివశక్తియో కుబేర శక్తియో ఏదో వచ్చింది లంకాపట్టణానికి. ఒక అయోమయావస్థ, ఒక భయానికి లోనై ఉన్నాడు. భయమే మరణమునకు మొదటి మెట్టు.